దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మొదటి భాగంలో చాలా విషయాలు మనం వింటూ వచ్చాము. రెండో భాగంగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. అందరూ తీయండి. కీర్తనలు 1వ అధ్యాయం. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము చాలు. చదువుకున్న భాగంలో మీరు కొన్నిసార్లు వినుంటారు, వినకుండా ఏముండరు. మన పితరుడు దావీదు మహారాజు ఈ భాగంలో చాలా విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన చేసినవాడు, ఆయన చేశాడు చాలా విషయాలు. మొట్టమొదటి మాట అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక 1, పాపుల మార్గమున నిలవక 2, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక 3. 1 నడవకూడదు, 2 నిలవకూడదు, 3 కూర్చోకూడదు. ఇది ఖచ్చితంగా మారు మనసు పొందిన వారందరూ చేయాల్సిన పని. వారికి చాలా బాధ్యత ఉంటుంది ఇందులో. అర్థమైందా? మారు మనసు ఎవరైతే పొందారో వారికి ఈ 3 విషయాల మీద బాధ్యత ఉంటుంది. ఎందుకో తెలిసిన ఎఫెసీ 4:17 ఒక మాట ఉంది. ఎఫెసీ 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొనవలెనని ప్రభువునందు సాక్షిమిచ్చుచున్నాను. విన్నారు కదా విషయాలు. ఇది మార్పు చెందినవారు, మారు మనసు పొందినవారు. ఎందుకంటే మారు మనసు, పశ్చాత్తాపము, పాప క్షమాపణ, బాప్తిసము ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి దేవుణ్ణి ఎరగని వారికి తెలియదు. దేవుని దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఖచ్చితంగా కొన్ని దినాల్లో, ఎందుకంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పాడు. 15లో చెప్పాడు. ఆయన లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ విషయాలు జాగ్రత్తగా మనం మనస్సులో పెట్టాలి. ఏదో ఈ చెవిలోకి వస్తున్నాయి, ఆ చెవిలోకి వెళ్ళిపోతున్నాయి, అలా కాదు. సమయము ఎక్కువై ఇక్కడ కొంచెం సేపు గడపడానికి రాలేదు, అది గుర్తుపెట్టుకోండి. సమయం చాలా విలువైంది. ఇక్కడ ఏమి రాయబడి ఉంది మనం చదువుకున్న ఎఫెసీ 4:17 ఖచ్చితంగా పౌలు చెప్తాడు, కాబట్టి మీరిక మీదట మీరు వారు 2 భాగాలు కనపడతారుగా. మీరు వారు, వారంటే దేవుని ఎరగని వారు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారైనా సరే, లేని వారైనా సరే, వారు అనగా దేవుని ఎరగని వారు. మీరు అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని దగ్గరికి వచ్చిన వారు. మీరనగా మనం ఇక్కడ ఆయన సన్నిధిలో ఉన్నాం. మీరనగా మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. కాబట్టి ఎలా ఉండాలంటే మనం ఆయన జనం నడిచినట్లు నడవటం అంటే తెలుసు కదా. నేను ఒకసారి చెప్పాను ఎట్లా నడిచేది కూడా చూపించాను కదా. వాళ్ళు కాళ్ళతో అందరూ ముందుకు నడుస్తారు, ఎవరు వెనక్కి నడవరు. కాబట్టి మనం వెనక్కి నడవకూడదు, మనం కూడా నడిచేది అట్నే, అందరూ ముందుకే నడిచేది. కానీ అక్కడ ప్రత్యేకతను గమనించాలి. ఆ ప్రత్యేకత లేకపోతే విశ్వాసి కొన్ని దినాల తర్వాత పిశాచిగా మారిపోతారు. అంతే. వారి క్రియలు కనుక్కోలేరు, వారి క్రియలు కలిగి ఉండలేరు. జాగ్రత్త. దుష్టుల ఆలోచన అని రాశాడు ఇక్కడ. ఎవరంట? దుష్టుల ఆలోచన.
యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ లోకమంతా ఎక్కడుందంట? మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. అలాంటి ఆలోచన దగ్గరలో, దుష్ట ఆలోచన దగ్గరలో, చుట్టూ దుష్ట ఆలోచన ఉంటుండగా నీవక్కడ విశ్వాసం అక్కడ ఉంటూ ఎలా ఉండాలంట? ఆ ప్రకారం చేయకూడదు. ఏ ప్రకారం? దుష్ట ఆలోచన ప్రకారం చేయకూడదు. దుష్ట ఆలోచన ప్రకారం చేస్తే పరిస్థితి ఏం తెలిసిన? కీర్తన 1:4లో దుష్టుడు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి పొట్టుకి మత్తయి సువార్త 3లో యోహాను స్పష్టంగా చెప్తాడు, పొట్టు బయట పారవేయబడి కాల్చబడును, గట్టి గింజలు ఇంటిలో చేర్చడు. కాబట్టి దుష్ట ఆలోచన పొట్టును చూపిస్తుంది. ఒకవేళ ఎవరైనా అలా దుష్ట ఆలోచన ప్రకారం నడుస్తూ వచ్చారు అనుకోనండి, వారు ఎవరైనా సరే, వారు ఎన్ని దినముల విశ్వాసులైనా సరే, వారు ఏ కుటుంబంలో పుట్టినా సరే, వారు పొట్టు అయితే దాని ఫలం ఏంది? ఇక్కడ మనం ఖచ్చితంగా మత్తయి సువార్త 3లో స్పష్టంగా రాశాడు, పొట్టు బయట వేయబడి కాల్చబడును, గట్టి గింజలు ఇంటిలో చేర్చబడును. గట్టి గింజలు ఇండ్లు అనగా దేవుని రాజ్యానికి గుర్తు, గట్టి గింజలు ఒక ఆత్మీయ జీవితానికి గుర్తు. పొట్టు క్రియలేని దానికి సాదృశ్యం. అది బయట పారవేయబడి కాల్చబడుతుంది. కనుక ఈరోజు మనం నడుస్తున్న నడవడికలన్నింటిలో ఒకసారి ఆలోచన చేసి ఎలా ఉన్నాం, ఎలా నడుస్తున్నాం, ఇది గుర్తించాలి. ఎలా నడుస్తున్నాం రాస్తాడు ఇక్కడ, దుష్టుల ఆలోచన చొప్పున. అర్థమవుతుందా? ఎవరు అలా నడుస్తున్నారు, ఎవరు అలా నడవటం లేదనే సంగతి మనం బైబిల్లో కొన్ని స్థానాలు చూస్తాం. సామెతలు 1 తీయండి. సామెతల గ్రంథం 1:30 చదువు. నా ఆలోచన విననొల్లకపోయి నా గద్దింపును తృణీకరించి. చాలు. వింటున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. నా ఆలోచన. ఇప్పుడు మనము చదువుకుంటున్న భాగం ఎక్కడ? సామెతలు 1వ అధ్యాయము 30వ వచనం. అమ్మ వినండి. సామెతలు 1వ అధ్యాయము 30వ వచనం. అక్కడ ఏమంటాడంటే, వారు నా ఆలోచన విననొల్లకపోయిరి, వారు కేవలము అంటే తెలిసింది ఇది. గద్దింపును కేవలం తృణీకరించారంటే తెలిసిన ఏదన్నా చెప్తారు కదా, అదనమాట. అంటే సృష్టికర్త యొక్క దేవుణ్ణి, అందుకే వారు ఆయనకి ఇష్టంగా బ్రతకలేదని మనం ముందు భాగంలో చదువుకున్నాం కదా. వారందరూ దేవునికి ఇష్టలుగా ఎందుకు లేరంటే ఇందుకే లేదు. దేవుని ఆలోచనకు వారు లోపడలేదు. వాళ్ళ ఇష్టానుసారమైన వాళ్ళ కోరికలు చాలా. సామెతలు అంటాడు, కోరికల కంట రెక్కలు వస్తాయండి. రెక్కలు వచ్చిన పెట్టే ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది. చాలామంది కోరికలు కోరి 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 వాటికి రెక్కలు వచ్చే లోపల వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఇంకేముండదు, ఇక వాళ్ళు అట్నే ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని ఆలోచనకు లోబడలేదు. మనం లోబడుతున్నామా? అది మనం ఎందుకు లోబడటం లేదంటారు. ఏం లోబడుతున్నాము అనేది అంటే దేవుని ఆలోచనకు. దేవుడు వచ్చి ఇప్పుడు నీ దగ్గర నిలబడి, నీ ఎదురు నిలబడి ఆలోచన నీకు ఇవ్వడు. వాక్యము నీ దగ్గరికి వచ్చింది. వాక్యమే దేవుడు. సేవకుడు నీ దగ్గరికి వస్తాడు, దేవుడు తీసుకొస్తాడు, కొన్ని మాటలు వినిపిస్తాడు, కొన్ని మాటలు నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇవన్నీ విన్నాయి కదా, ఇవన్నీ చెప్పేదానికి ఈయనెవరు? నీకు అసలు సంబంధమే లేదేనా? ఈయన తీసుకొచ్చింది ఎవరు? ఈయనకు ముందు వచ్చింది ఎవరు? అది గుర్తించాలి. ఈయన చెప్పింది నీ మాటలు, ఆయన మాటలా, లేకపోతే దేవుడు తన మాటలు నీకు వినిపించాడా? ఈ విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు. ఈయన ఎవరు అసలు? సేవకుడికి ఏముంది? సేవకుడు ఏంది? సేవకుడు ఒక బోర అంతే. ఆయన వాడుకోవటానికి ఒక బోర. తెలిసిన బోర అంటే పాతకాలంలో, ఇప్పుడు లేవు దాదాపు. ఇప్పుడు అన్నీ కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ బోర్లు అనేది నాకు కనపడటం లేదు.
బ్యాండ్ మేళంలో ఒకటి ఉంటుంది, ఒకటేమో ఇక ఆరంభిస్తే అయిపోయేదాకా ఇంకా అది పోతూనే ఉంటాడు, ఇంకా అది ఆపడు, అది బోర్ అంట. ఇంకా ఆపే పాట అయిపోయేదాకా కిరారినట్టు ఇంకొకటి అన్నీ ఆపుతారు, కానీ ఆపి ఎత్తుకుంటారు. కానీ ఈ బోర మాటం ఆగటానికి లేదు, ఈ బోర ఆగేదానికి లేదు. ఇక నేను చూశాను చాలా స్థలాల్లో బోర్ అంటే ఆగదంట. ఏజ్కెళ్ళి ఉంది, తాలక బోర ఊదినట్లు నువ్వు ప్రకటన చేయమంటాడు. ఇంకా బోర్ ఆగకూడదు. కేవలం సేవకుడు అంటే బోరే, కానీ పెద్ద కొమ్ము వచ్చిన ఆయన కాదు, గుర్తుపెట్టుకోండి. సేవకుడిది ఏం లేదు, దేవుని కొరకు ఒక బోర. ఆ బోర నిజంగా పనిచేస్తే సేవకుడు మేలు పొందుతాడు, శ్రమ తప్పించుకుంటాడు, రేపు ఆ సేవకుని కోసము సిద్ధపరిచే స్థలంలో చేరతాడు. అటు కాదనుకో, బోర కూడా సరిగా ఆగలేదనుకో, మోగలేదనుకో, ప్రయోజనం ఉండదు. కానీ సేవకుడు అంటే ఆయన వాడుకునే ఒక బోర మాత్రమే. సేవకుడు అని కొమ్మొచ్చినోడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయనకు ఒక బోర. ఆ బోర మన దగ్గర మోగుతూ ఉంటుంది. మోగుతుంటే మనం ఏం చేస్తాం? ఆయన వచ్చినప్పుడు అది చెబుతారు, లేదొకటి జాగ్రత్త, ఇప్పటి నుంచి ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారేమో వదిలేయండి. కేవలం ఒక మనిషి రూపంలో మీ దగ్గరికి తీసుకురాకపోతే మీరేమింటారు, మీరేం తెలుసుకుంటారు? అందుకే ఒక మనిషి రూపంలో మీ దగ్గరకు తీసుకొస్తాడు దేవుడు తన మాటలను. ఆయన మీతో మాట్లాడుకోవాల్సిన మాటలను ఒక బోర రూపంలో, ఒక సేవకుని, ఒక మనిషి రూపంలో నీ దగ్గర తీసుకొచ్చి ఆ బోర ఊదిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? ఇట్ట జాగ్రత్త. వారు నా ఆలోచన వినడానికి పోయింది. మనం ఎంతవరకు వింటున్నాం? మనమేం వింటున్నాం? సామెతలు 1:30. వారు నా ఆలోచన వినడానికి పోయి నా గద్దింపును వారు కేవలము గద్దింపును తృణీకరించిన. ఎవరు తెలిసిన తృణీకరించినప్పుడు అర్థమైందా? తల్లిదండ్రులు మాట చెప్పినప్పుడు నేను చేయను అంటారు పిల్లలు. సేవకుడు మాట చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈయన మనకు తెలుసు అంటేనే తృణీకరించిన. తెలిసిన సంగతి చదవండి 12:1. శిక్షను ప్రేమించువాడు, వింటున్నారా? శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు ఎవరంట? పశుప్రాయుడు. అందం ఎట్టపోద్ది? ఈ భూమి మీద జీవించిన కాలంలో వాళ్ళు కలిగి ఉన్న చాలా అవన్నీ ఎట్టపోతాయి. ఇది వాటిని పశుప్రాయుడు అని. పశువా? గద్దింపును తృణీకరిస్తే, గద్దింపును అసహించుకుంటే ఎవరంట? 49 ఆకృతిని చదవండి కీర్తన. ఘనత నుండి ఈ స్థితిలోకి వచ్చారు. ఆనాడు వారు అదే స్థితిలో ఉన్నారు. గొప్ప గొప్ప కార్యముల చేత దేవుడు ఆశ్చర్య కార్యముల ద్వారా వారందరినీ గొప్ప ఆశ్చర్యంగా, ఎండ తగలకుండా, చీకటి లేకుండా, వస్త్రం మాయకుండా, చెప్పులు దిగకుండా, కాళ్ళు వాయకుండా, ఎక్కడి నుంచో అన్నం తెచ్చుకోవాలా, ఈ పూటకెట్ట అనేది లేకుండా, ఏ దినానికి ఆ దినం ఏమి కావాలంటే అది వారికి ఇస్తూ పోషిస్తూ తీసుకొస్తా ఉంటే వారందరూ ఆయనకి ఇష్టంగా బ్రతకలేదంట. అనేకులు ఆయనకి ఇష్టలుగా బ్రతకకపోయిరు కనుక వారందరూ అరణ్యంలో, అర్థమవుతుందా? వారందరూ అరణ్యంలో సంహరింపబడ్డారు, చనిపోయారు. గొప్ప లోయ, అరణ్య యాత్ర ప్రయాణం, గొప్ప లోయ, అందరూ చనిపోయారు. మిగిలింది ఎంతమంది? మిగిలింది ఇద్దరే. వారిద్దరు వెళ్ళాడు. ఎక్కడ దేవుడు ప్రమాణం చేశాడో మాట తప్పడు కదా ఆయన. ఎక్కడ దేవుడు ప్రమాణం చేశాడో చేరుస్తాను అని ఆయన చేర్చాడు, అంతే. ఆయనకి ఇష్టలేని వారిని చేర్చాడు. ఈరోజు మనం ఆయనకి ఇష్టమేనా?
మేము మతం పట్టుకున్నామా, మీ మతాన్ని తీసి అవతల ఎక్కడో 100 అడుగుల దూరం 100 కిలోమీటర్ దూరం పడేయండి. మతం వద్దు మీకు. మార్గంలో నడవాలి. మార్గం ఎక్కకుండా మతం ఎందుకు నీకు? మతం అసలు 66 పుస్తకాలు ఎక్కడ కూడా మతానికి స్థలం లేదు. ఇంకా మీరు చేరిస్తే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చేరలే 66 పుస్తకాల్లో. అర్థమైందా? వారిలో అనేకులు, ఒకవేళ ఆ అనేకుల్లో నీవు నేను ఉంటే పరిస్థితి ఏంది? మన పరిస్థితి కూడా మరి ఈ ప్రయాసం చూడండి, ఈ ప్రయాస పరిస్థితి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నడిచినందుకు పరిస్థితి నడవక. ఏమేమిటియో మీకు అర్థమవుతున్నాయా? నేను చెప్పాను ముందు చెప్పేసి 4:17 చెప్పాను. ఏమేమిటివి అవి? అలా నడిస్తే వారు ఎలా ఉంటారో 4వ వచనంలో చెప్పాను. గాలి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారు. పొట్టు ఎన్నడైనా ఏ తెలివి కలిగిన వారైనా, ఏ పెద్ద ఆదాయ సంపన్నుడైనా పొట్టు తీసుకుపోయి గరిసెలో పోసుకుంటాడా? పోస్తాడా గరిసెలో? గుర్తుపెట్టుకోండి, పక్కన ఇసిరి నింపాడు, కాళ్ళతో సరిదేస్తాడు. దానికి నిప్పేస్తే కాలిపోతుంది. ఇది పరిస్థితి. కనుక జాగ్రత్తగా ఈరోజు మన పితరులు ఇశ్రాయేలీయులను మనకు ముందు మొదటి భాగంలో 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఆ బండను గురించిన విషయాలు 4 చెప్పాడు. ఆ సందర్భంలో ఆ బండే వారిని నడిపించింది. ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాయి. ఎక్కడ తెలిసిన 32 కీర్తన 8 చదవండి. వింటున్నారా? ఉపదేశాన్ని ఎరగని నీకు నాకు, అసలేందో తెలియని నీకు నాకు ఉపదేశిస్తాడంట ఆయన. అంటే తెలియపరుస్తాడు, అర్థపరుస్తాడు, వివరిస్తాడు. ఇంకా అర్థం కాకపోతే ఇంకా వివరిస్తాడు, ఇంకా తెలియకపోతే ఇంకా తెలియపరుస్తాడు, ఇంకా అర్థం కాని పక్షంలో అర్థం చేస్తాడు. నీకు ఉపదేశాన్ని చేస్తాను. తర్వాత నీవు వింటున్నారా? నీకు ఉపదేశం చేసి ఆలోచన ఎక్కడ పోయింది? నీ మీద దృష్టి ఉంచి. ఈ ఆలోచన లేని వారందరూ కూడా దుష్ట ఆలోచన ప్రకారం నడుస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చే ఆలోచన ఎవరైతే లేదో, ఎవరికైతే లేదు, అర్థమవుతుందా? దేవుడిచ్చే ఆలోచన. నేను ఆలోచన ఇస్తానంటే అడగండి మరి ఈ రోజు నుంచి. అయ్యా నువ్వు ఆలోచన కర్తవని నాకు ఇంతవరకు విన్నాను, కానీ నువ్వు ఆలోచన కూడా నాకు ఇస్తావని నాకు తెలియదు. ఎందుకంటే మనకి యెషయా గ్రంథంలో ఆయన పుట్టుకను గురించిన ప్రవచనము యెషయా ప్రవచిస్తూ చెప్పాడు, ఆయన ఆలోచన కర్త అని. అర్థమైందా? ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అని చెప్పాడు. నీవు మంచి ఆలోచన కలిగి ఉన్నావంట, ఆ ఆలోచన కర్త ఆయన. ఆ ఆలోచన లేని వారందరూ దుష్టాలోచన ప్రకారం పోతారు. దుష్టాలోచన అంటే పొట్టు. ఎన్నాళ్ళు జీవిస్తారు పొట్టులాగా? ఎప్పుడు మారుతారు గట్టి గింజల్లాగా? పొట్టులో నుండే గింజ బయటకు వచ్చేది, పొట్టు లేకుండా గింజ ఉండదు. అర్థమైందా? పొట్టు గింజ వేరవ్వాల, పొట్టులో నుండే గింజ వచ్చేది. నేను పొట్టుతోనే ఉంటానంటే కుదరదు, ఇబ్బంది. వేరే టైం ఉంటుంది. చెప్పాడు కదా, నీకు ఉపదేశం చేస్తాడు, నీ మీద దృష్టి ఉంచుతాడు, నీకు ఆలోచన చెప్తాడు. అప్పుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడంట ఆయన. ఆయన ఆలోచన ప్రకారం నడిపిస్తాడు. నీ ఆలోచన ప్రకారం నడవటానికి వీల్లేదు. నీ ఆలోచన నా ఆలోచన ఏం చేస్తుంది తెలిసిన? ఎల్లప్పుడూ వంకర మార్గాలే తీసుకెళ్తాడు. చక్కటి మార్గంలో వెళ్ళలేదు మన ఆలోచన. అందుకే చెప్పాడు సామెతలో, నీ బుద్ధిని ఆధారము చేసుకోవద్దు. మనకు తెలుసు కదా, కొరింథీ 12:8 ఆత్మానుసారమైన బుద్ధి కలిగి ఉండండి. ఆత్మానుసారమైన బుద్ధి కలిగి. మన దగ్గర ఏ బుద్ధి ఉంది? ఏ బుద్ధి ఉంది మన దగ్గర? శరీర సంబంధమైన బుద్ధి మనకు కలిగిందిగా. మనం బుద్ధిమంతులం కదా, అందుకే ముందుకు వెళ్ళలేము. మనం బుద్ధిమంతులం కదా, అందుకే దేవుని మాటలు వినలేము.
అందుకే బుద్ధిమంతులు, మనం బుద్ధిమంతులు కాబట్టి ఈ రోజు వరకు విశ్వాస జీవితం మీద అర్థం కాకుండా పోతుంది. ఈ బుద్ధిని ఆపండి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన ఉపదేశానికి లోబడి ఆయన ఆలోచన ప్రకారం నడిపిస్తానంటున్నాడు. ఆయన నడిపిస్తే కొన్నిసార్లు పాటలు పాడతారు, నా చెయ్యి పట్టుకొని నడిపించు అని. ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన ఇష్టమే. మన చెయ్యి ఆయనకి ఇవ్వాలిగా. మనం ఇష్టపడుతున్నామా? ఇంకా ఆయన చేతిలో మన చెయ్యి పెడితే ఇంకా ఆయన వదలడు. ఆయన ఎప్పుడు వదలడు, మనమే వదిలేస్తుంటాం. ఆయన పట్టుకోకుండా మనం పట్టుకొని మనం వదిలేస్తుంటాం. ఆయన పట్టుకుంటే వదలడు. ఆయన పట్టుకునే విధంగా మన చెయ్యి ఆయన చేతులు పెట్టాలి. ఎందుకంటే పేతులు అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద నేను దీనుడునై. దీనులకి ఆయన దగ్గర ఉంటే అవకాశం. మిగతా వాళ్ళందరికీ కాస్త అంటే లావు సన్నం కాదు, తత్వము కలిగి ఉన్న స్థితి, జీవితము, క్రియలు ఆయన దగ్గర ఉండాలంటే చాలా ప్రత్యేకత. దీనుడలము, దీన మనసు కలిగి ఆయన ఎదుట. దానికి మిగతా గ్రంథంలో కూడా ఏం చెప్పాడు? 6:8, ఓ మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియపరచబడుతుంది. వింటున్నావా? చాలామంది వింటున్నాను కానీ తీసుకోదు. వింటున్నావా? వింటున్నాను. ఎంత అర్థమైంది? అర్థం కాలేదు. ఆనాడు శిష్యులకు అర్థం కాలేదు. ఈరోజు మనకేం అర్థమైంది? శిష్యుల సంఖ్య మనకు అర్థం కాలేదు. మన శిష్యులు అంటే తెలియదు మనకు. శిష్యులను అడిగాడు పౌలు, ఆత్మను పొందారా అని. మాకు తెలియదు అన్నారు. అర్థమైందంటే ఏం అర్థమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రభునందు ప్రేమ వారు ఏ ఆలోచన కలిగి ఉన్నాము? వారు ఆయన ఆలోచనకు లోపడలేదు. ఆయన ఆలోచనను ధిక్కరించారు, గద్దింపును ధిక్కరించారు. కారణమేమి? వారి దగ్గర ఏ తత్వం ఉంది మాకు అని అర్థమైంది కదా. వారి దగ్గర ఏ తత్వం ఉండి ధిక్కరించారు, ఏ తత్వం ఉండి లోబడలేదు, ఏ తత్వం ఉండి తిరస్కరించారు. కారణం ఏంది? అక్కడ మనం చదివాం 12లో, సామెతలు 12లో కదా. ఏం చదివాం? గద్దెంపును అసహించుకున్నవాడు. ఆ కారణం చేతనే ఆలోచనకు లోబడలేదు. ఈరోజు మనం ఎవరమైనా ఆయన ఆలోచన లేని వారం అయితే మన పరిస్థితి కూడా అదే. కొత్త ఏం కాదు, ఇక కొత్త ఏం కాదు, మన పరిస్థితి కూడా అదే. అయినా దేవుడు అలా ఎవరిని చేయలేదుగా. తన స్వరూపంలో ఒక గొప్ప మంచి ఆకారం ఇచ్చి కదా, మంచి జీవాన్ని ఇచ్చి ఆయన ఉద్దేశ ప్రకారం చేయనట్లు దేవుడు ఆలోచిస్తే ఆయన ఆలోచనకు లోబడలేదు. మరి ఈరోజు మనం లోబడితే మంచిది, మనం లోబడితే మనకు మంచిది, లోబడకపోతే మనకు మంచిది కాదు. రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నడిస్తే అంత తెలుసు కదా. 4వ వచనంలో విన్నాం, నడిస్తే ఎట్టుంటారనేది. నడిస్తే దాని ఫలం ఏందో 4వ వచనం 2వ లైన్లో ఖచ్చితంగా చూసాం. ఇప్పటి నుంచి మనము ఆయన ఆలోచనకు లోపడదాం, ఆయన ఆలోచనకు లోపడదాం, ఆయన గద్దెంపుకు లోపడదాం, ఆయన ఆలోచన కలిగి బ్రతుకుదాం. ఎందుకంటే మనుషుని హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకములు, ఆయన ఆలోచనే స్థిరం. మనుషులే కాదు స్థిరం. మనుషులకు చాలా వస్తుంటాయండి, తలంపులు, కళలు, ఆలోచనలు ఏమేమి. కానీ దేవుని ఆలోచన స్థిరం అంట, మనుషులది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం చూసాం దుష్టులు ఆలోచన చెప్పుకున్నాడు. ఇదంతా కూడా ఈ మాట కోసమే ధ్యానం చేశాం. మరి మనం ఎలా అసలు ఏంది దుష్టులు ఆలోచించుకున్నట్టు ఏంది అమ్మా? ఏంది? ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరన్నా కానిపోయారు అనుకోండి, వాడు ఆడవడము ఏదో చేస్తారు. తొలి రోజు మళ్ళీ రోజు 2-3 రోజుల దాకా ఏడుస్తుంటే లోపల మనకేమర్థమైంది? వాళ్ళలో ఏమో అడుగుతారు. వాళ్ళు ఏమంటారు తెలిసిన? చెప్పండి, ఏమంటారు? ముసలోడు వచ్చినట్టున్నాడు, ముందు గద్దె గింజలు తీయమంట. దేనికంట? గద్దె గింజలు తీయమంట. ఏమో తీరుతారు, తీసిపోయి గద్దె అడుగుతారు. సామెత ఒకటి ఉంది, గద్దెకి పోతే శుద్ధులు తగ్గవని. గద్దె అడుగుతారు. గద్దెను పలికించేది ఎవరు తెలిసిన? గద్దెను పలికించేది ఎవరు? ఈడ గలప చేసింది తనే, గద్దెని గింజ తీపించింది తనే, గద్దెని పంపించింది తనే, ఆడ మాట్లాడేది కూడా తనే.
ఈ అంతటికి బలైపోయింది ఎవరు? విశ్వాసం. విశ్వాసం ఈ అంతటికి బలైపోయింది. దుష్టుడు వచ్చి చిన్న ఆలోచన ఇచ్చాడు, పిల్లలు ఏడవక ఇంకోటి కాకుండా ఇంకోటి కాకుండా. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన పక్కన పెట్టి ఇంకా నువ్వు దుష్ట ఆలోచనకు చెవిగితే ఇక పరిస్థితి అదే ఉంటుంది. దుష్ట ఆలోచన అంటే అలా ఉంటుంది. మరి ఇంకా చాలా ఉన్నాయి, దుష్ట ఆలోచనలు అనేవి చాలా ఉన్నాయి. చాలా మనం ఎరగాల్సి ఉంది, మనకు తెలియదు, చాలా మరుగుపడి ఉన్నాయి. మనం అంటే తెలియక చేస్తూ ఉన్నాం, చేయకూడని చేస్తున్నాం, చేయాల్సినవి చేయటం లేదు. మరి దుష్ట ఆలోచన చొప్పున నడవద్దని బైబిల్ చెప్తుంటే మనం అట్లే నడుస్తూ ఉంటాం. అర్థమైందా? నడుస్తూ ఉంటాం. ఇంకా మీకేమైనా కొన్ని తెలిసినవి చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. కొన్ని దుష్ట ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏమేమిటి? నేను గది వరకు చెప్పాను. ఇక మీకు తెలిసినవి మీకు తెలుసు కదా. వాకిట్లో పొరక, పొడవలి, తర్వాత ఇంకేం వేస్తారు? దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా ఆనాడు ఐగుప్తులో వాకిలికి రక్తపు గుర్తుంది, మరణదూత దాటిపోయింది. ఈరోజు మన వాకిళ్లకు ఇవన్నీ సైతాన్ గుర్తులు. ఆ రోజు నిర్గమకాండం 12లో ఇశ్రాయేలు విడుదల కొరకు ఆ ద్వారబంధాల మీద రక్తపు గుర్తుంది. ఈరోజు మన పరిస్థితి ఒకసారి ఆలోచించే. దుష్ట ఆలోచన అంటే చాలా రకాలు ఉంటున్నాయి. అర్థమైంది? చాలా రకాలు. మరి మనం ఏం మానుకున్నాం? మారు మనసు పొందిన తర్వాత ఏమేమి మానుకున్నాం? అక్కడ మత్తయి సువార్తలో చెబుతాడు, మారు మనసు నిమిత్తము ఫలాలు ఫలించండి అని. మారు మనసు అయితే పొందాం కానీ ఫలాలు లేవు అంటే దాని అర్థమైంది, విడిచిపెట్టిన వాటికి తగినట్లుగా మేలైన చేయడంలా. కీడు వదిలిపెట్టావనుకో మేలు చేయాలి, అబద్ధం వదిలిపెట్టావనుకో నిజం చెప్పాలా, అసత్యాన్ని వదిలిపెట్టావనుకో సత్యంగా జీవించాలా, లోకాన్ని వదిలిపెట్టావనుకో దేవునితో జీవించాలా, పాపాన్ని వదిలిపెట్టావనుకో పరిశుద్ధాత్మ కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ అంటే గలవేసి క్యాకులేసేది కాదు. ఆత్మకు చాలా ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. ఆత్మ చేసే పనులు, మనుషులు చేసే పనులు చాలా ఉన్నాయి. యేసు ప్రభువు వారు ఎక్కడ చేయండి కూడా ఈనాడు సేవకులు చేస్తున్నారు చాలా దగ్గర. అది యేసు ప్రభువు వారు బైబిల్లో చెప్పాడు, అది చాలామంది తెలియదు. అనేకులు నా నామం పేరిట అద్భుతాలు చేస్తారన్నారు. ఈ అద్భుతాలు చేసిన వాళ్ళందరూ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నీ నామంలో మేము గొప్ప గొప్ప కార్యాలు చేసామంటే ప్రభు ఏమన్నాడు, అక్రమం చేయవాళ్ళ మీరేమో నాకు తెలియదు. చాలా జాగ్రత్త. అది అర్థం కావట్లేదు. ఒకడు ఒక రకంగా ఊగితే ఇంకొకడు ఇంకొక రకంగా ఊగుతాడు. ఒకడు టచ్ అంటే ఒకడు హిచ్చి అంటున్నాడు. ఇలాంటి పరిస్థితులు దేవుని నామానికి అవమానం తెస్తూ ఉన్నారు. మార్పుకు తగిన ఫలాలు ఏంటి? మార్పుకు తగిన ఫలాలు లేకపోతే మనం ఇంకా మన జీవితంలో ఆ విశ్వాసం అనేది, ఆ విశ్వాసం అనే వాసన, ఆ విశ్వాసం అనే క్రియ మనల్ని ఇంకా జరగలేదని గుర్తుపెట్టుకోండి. మారు మనసుకు తగిన ఫలం మనకు చాలా అవసరమై ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభువుని ప్రేమ వల్ల దుష్టుల ఆలోచన చొప్పున నడవకన్నాడు. ఇంకా ఆపేయటమే కదా నడవద్దంటే. అమ్మా ఏమన్నదరా, ఆపేయటమేగా నడవద్దు. అయ్యా ఇటు నడవద్దంటే ఇంకా ఆగటమే కాదులే. ఒకసారి అటు పోయేస్తానంటే ఎట్లా కుదురుతుందా? నడవద్దు వాక్యం చెప్తుంది, మనం నడుస్తున్నాము. మరి ఎట్ట దేవునికి మనకు ఎట్ట సంబంధము, ఎట్ట తోడు? ఆయనకు మనం ఎలా, ఆయన మనకు ఎలా సంబంధం అవుతాడు? మనం కాని మార్గం నడుచుకుంటూ పోతుంటే ఆయన మనల్ని వెంబడించడు. బైబిల్లో ఉంది, చదవండి. రోమా 1:28 చదవండి. రోమా 1:28 చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనల్లకపోయిరి గనుక అంతా వ్యతిరేకమే. 430 ఏళ్ళు దాసులుగా బ్రతికి ఎంతో కష్టపడి ఇంకా కష్టం పోయిందిలే, దేవుడు మా మొర విన్నాడు, మాకు క్షేమం దొరికింది, మాకు మేలైన స్థలంలో చేరుస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేరుస్తాడు, మా పితరులతో దేవుడు చెప్పాడు, ఆ మాట ప్రకారంగా మాకు అవకాశం దొరికింది, ఇప్పటి నుంచి మేము మా దేవుని కలిగి జీవిస్తామనేటువంటి ఆలోచన వారికి లేకుండా
అందుకే కదా ఇష్టంగా బ్రతకండి అన్న ఆలోచన లేకుండా వారి హృదయాల దేవునికి స్థలమే ఇవ్వలేదు, దేవునికి చోటే ఇవ్వలేదంట. కాబట్టే కదా నష్టపోయింది. మరి ఇప్పుడు మనం చోటు ఇచ్చామా? ఇప్పుడు మరి వారు దేవునికి తమ హృదయాల్లో చోటు ఇవ్వలేదు, మనము దేవునికి చోటు ఇచ్చామా? మన హృదయంలో దేవునికి స్థలం ఉందా? మన హృదయంలో దేవునికి స్థలం ఉంటే అర్థం చేసుకోండి, వినండి. నేను తర్వాత ఈ మాట్లాడటానికి చాలా బాధపడతా ఉంటాను, మీకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి పోతుంది. ఈ తల్లందరూ పైకి చోటు ఇవ్వటం అంటే ఏంటి? యేసు ప్రభువారు ఒక దినం ముందు నది తీరం వెళ్తూ ఉంటే పేతురు చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆ ధోని నాకేమన్నాడు, వెంటనే ఇచ్చాడు, కూర్చొని చెప్పాడు. వెంటనే ధోనిలో కూర్చున్న తర్వాత ఇంకేమంటే తెలిసిన, మీరందరూ ఇక్కడ కూర్చోండి, నేను కూర్చుంటున్నాను అల్లా. ఈ ధోనిని కాస్త లోపలికి నడిపించమని పని చెప్పాడు. ఈ ధోనిను కాస్త లోపలికి నడిపించమన్నాడు. ధోనే హృదయానికి సాదృశ్యం. ఆయన ఈ హృదయం అనే ధోనిలోకి వచ్చిన తర్వాత ఆయన నిద్రపోడు. నీ ద్వారా ఆయన పని చేయించుకుంటాడు. ఆ ధోనిని ఎలా లోపలికి పంపించమన్నాడు, నెట్ట లోపలికి తీసుకువెళ్ళమన్నాడు సముద్రంలోనికి. నీ హృదయం అనే ధోనిలో కూడా ఆయన కూర్చుంటే, ధోని అంటే హృదయంలోకి వస్తే ఆయనకు మనం స్థలం ఇస్తే, ఆయన మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన మౌనంగా ఉండడు. నీ ద్వారా ఇక జరగాల్సిన పనేదో, ఇప్పుడు దాకా జరిగింది కాదు, ఇక జరగవలసిన పనేదో అది నీ ద్వారా జరిగిస్తాడు. అలాంటి తలంపులే లేవు, అలాంటి ఆలోచన లేదు. నమ్ముకున్నాను చాలా రోజుల నుంచి, కానీ నమ్ముకున్నాను చాలా రోజుల నుంచి కానీ చూడండి మత్తయి సువార్త 21:18. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని వద్దకు రాగా, ఈ అంజూరపు చెట్టు మరొక చోట ద్రాక్ష తోటలో ఉంది. లూకా సువార్త 13లో ఈ అంజూరపు చెట్టే ఒక చోట ద్రాక్షవనంలో లూకా సువార్త 13లో ఉంది. సరే, దాని సందర్భం కాదు ఇప్పుడు. యేసు ప్రభువారు ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, చెట్టు పెద్ద చెట్టు అంట, కొమ్మలు ఆకులు బాగా పెద్దగా కనపడుతుందంట. ఆయన ఆ చెట్టును చూసి అక్కడికి వచ్చి ఆకలి కొనడంట. చూడండి అక్కడ ఆయనకి ఎక్కడ నాకలు ఉంటుందా? ఆకలి కొనడంట. ఆకలి కొనడంటే ఆకలికి తెరవాలంటే ఏముండాలి, మార్గ మధ్యలో ఏముంటుంది. కొన్నిసార్లు కొంతమంది అడవి ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ చెట్లు తినేది, చెట్లు కాయలు కనుక తింటుంటారు. ఈయన కూడా అక్కడ ఆకలి కొన్నట్లుగా మనం చూశాడు. ఆకలి కొన్నాడు కానీ చెట్టు కూడా పెద్దదే, కానీ దాని దగ్గర ఒక కాయ కూడా లేదు, ఒక్క ఫలం కూడా లేదంట. చెప్పాడు, ఇంకా నువ్వు ఎప్పుడు ఫలించకపోదు, వింటున్నారా, నువ్వు ఎప్పుడు కాయకుందు దాకా అని చెప్పాడు. ఈ చాలా దినాల గొప్ప సర్వీస్కి సాదృశ్యం. మేము చాలా రోజులు విశ్వాసులమయ్యా, కానీ అక్కడ ఏం లేదంట. దేవుని మహిమ కొరకై ఆధ్యాత్మికంగా ఒక్క మంచి పని కూడా లేదు, ఒక్క మంచి పని కూడా లేదు. ఇక నువ్వు ఎప్పుడు కాయకుందు కాదంటే మళ్ళీ వాళ్ళు తిరిగిపోయేటప్పుడు చూస్తే ఆ చెట్టు యాళ్ళ దాకా వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఎవరిని తీసేయడు కానీ ఆయన కళ్ళం దాకా ఉంచుతాడు. ఆ రోజు అందరి వారి పని వాళ్ళను క్లియర్ చేస్తుంది, విభజిస్తుంది. అర్థమవుతుందా? వారి పని వారిని క్లియర్ చేసి విభజిస్తుంది. గుర్తుపెట్టుకోనండి.